అక్కడ దేనికి దానికి లైక్ అట్లా సపరేట్గా ఉంచి పెట్టిర్రు. అండ్ విశాలంగా ఉన్నది, మనంత జనాభా లేదు కాబట్టి ఎలాంటి భయాలు అనేటివి స్టార్టింగ్లో మెల్లమెల్లగా వాటిని ఇండియాలోనే జయించిన ఆ కంట్రీస్లో స్టార్టింగ్లో ఒక కంట్రీకి పోగానే ఫస్ట్ నాకు స్టార్ట్ అవుద్ది ఈ అమ్మాయి ఫస్ట్ రోజు ఉంటుంది చూసిరా, అది చాలా టార్చర్ ఉంటుంది నాకు. ఎక్కడ క్యాంప్ వేసుకోవాలో తెలియదు, ఇది అసలు ఇక్కడ క్యాంప్ వేసుకోవాలో లేదో తెలియదు, వేసుకొని ఇస్తారా లేదో తెలియదు. ఇప్పుడు చాలా వాటర్ ప్రాబ్లం, వాష్రూమ్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ 2-3 days నాకు అలవాటు కావడానికే పోతుంది. వన్స్ అది అలవాటు అయిపోయిందంటే ఇంకా నేను అలా చెలరేగిపోతా. అందుకే సీరియస్గా నేను ఏంటంటే జనాలకు దూరంగా సైక్లింగ్ చేస్తూ ఉంటాను ఎప్పటికీ. నేచర్లో బతకాలి అనేది నాకు ఇష్టం. అక్కడ నేచర్లో రియల్ బ్యూటీ ఉంటుంది. సో దట్ మనుషులు ఏమన్నా ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. కానీ నిజంగా అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇన్ని కంట్రీస్ తిరిగినావు, సో ఎక్కడ కూడా మనుషులు మోసాలు నీది కానిదే అసలు వాళ్ళది కానిది వాళ్ళు ఎత్తుకొని పోరు ఇవన్నీ. సో రీసెంట్గా నేను గోవా పోయినా. సో గోవా నుంచి వస్తుంటే ఒక ప్లేస్లో మేము ఫొటోస్ దిగుతున్నాం. సో 3 వ్యక్తులు వచ్చారు, అంటే నాకు జరిగింది నేను చెప్తున్నా. సో 3 వ్యక్తులు వచ్చేసి ఎక్కడ మీది అది ఇది అని చెప్పేసి వాళ్ళు మా కన్నడలో అడగడం జరిగింది. సో మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, కొంచెం అర్థమవుతుంది కాబట్టి అంటే మీరు యూట్యూబరా అని అంటే నేను మైక్ పెట్టుకున్నాను మన ఛానల్ని. ఆ యూట్యూబర్ అంటే టక్క తీసి చూసేసి అరే అంటే పెద్ద ఛానల్ యూట్యూబ్ ఛానల్ అని మాట్లాడుకున్నారు వాళ్ళు. మనకు అర్థమవుతుంది కదా, సో పెద్ద యూట్యూబ్ ఛానలే వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా అంటే అది చిన్న యూట్యూబ్ ఛానల్ అంటే వేరే వాళ్ళు అయితే సంథింగ్ ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కాదు, సోషల్ మీడియా కాదు అని అనుకుంటే నువ్వు ఎవరికి చెప్పుకోలేవు. అదే కదా. సో నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు చెప్పుకుంటే నమ్మడానికి ఉంటుంది. సో ఇలా ఎంతో మందిని వాళ్ళు రాబ్ చేసింది ఉంటుంది, ఎంతో మందిని ట్రాప్ చేసింది ఉంటుంది, ఎంతో మందిని బెదిరించి పైసలు గుంజుకునే ఉంటుంది, ఎంతో మందిని ఇలా జరుగుతుంది. కాబట్టి ఇండియాలో టూరిజం ఏదైతే ఉన్నదో డెవలప్ అవ్వలేదు.